రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రపంచ పెద్దన్న పంచె చివరని పట్టుకుని తాను కూడా ప్రపంచం మొత్తానికి మధ్యవర్తిత్వం చేస్తున్నానని భావించే పాకిస్తాన్కు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. పాకిస్తాన్ చుట్టూ ఒక త్రికోణం ఏర్పడింది. పాకిస్తాన్ని దిగ్బంధనం చేసేటటువంటి త్రికోణం. ఆ త్రికోణంలో రెండు ముస్లిం దేశాలన్నిటికీ నాయకత్వం వహించి ముస్లిం ఉమ్మాకు నేనే ప్రాతినిధ్యం వహిస్తాను, నా భూమి మాత్రమే పవిత్రమైంది, పాక్ అంటే పవిత్రమైంది, పాకిస్తాన్ అంటే పవిత్ర దేశం, మేం మాత్రమే పవిత్రమని చెప్పుకునేటటువంటి దేశం ఈరోజు రెండు ముస్లిం దేశాలు ఆ దేశాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ రెండు ముస్లిం దేశాలు ఒక హిందూ దేశంతో చేతులు కలిపి, భారతదేశంతో చేతులు కలిపి దాన్ని దిగ్బంధనం చేస్తున్నాయి. ఒకవైపు ఇరాన్, ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, మరొక వైపు భారత్. పాకిస్తాన్కు ఉన్నటువంటి మూడు సరిహద్దు దేశాలు ఇప్పుడు పాకిస్తాన్కి వ్యతిరేకంగా జతకట్టి పనిచేస్తున్నాయి. పాకిస్తాన్కి ఇంతకన్నా పెద్ద తలనొప్పి మరొకటి లేదు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి సైన్యాలు సిస్తాన్ బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యొక్క తూర్పు ప్రాంతంలో ఒక రాష్ట్రం ఉంది, అక్కడ బలూచ్ ప్రజలు ఉన్నారు. ఆ బలూచ్ ప్రజలు సున్నీలు, ఇరాన్ పాలకులు షియాలు కాబట్టి షియాలను చికాకు పెట్టేటటువంటి ఏకైక లక్ష్యంతో పాకిస్తాన్ ఈ సున్నీ సిస్తాన్ బెలూచిస్తాన్ రాష్ట్రం లోపల సున్నీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. 2003 ఆ ప్రాంతాల్లో జండల్లా అనేటటువంటి, జండ్ అంటే గ్రూపు, అల్లా అంటే అల్లా సమూహము, అల్లా భక్తుల సమూహము అన్న అర్థం వస్తుంది. జండల్లా అనే ఉగ్రవాద సంస్థని తయారు చేసింది, ఇరాన్ని చాలా చికాకు పెట్టింది. అయితే 2010 ప్రాంతంలో ఇరాన్ అప్పట్లో అమెరికాతో ఉన్న స్నేహం ఆధారంగా ఈ జండుల్లాను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించి దాన్ని నామరూపాలు లేకుండా చేసింది. ఆ తరువాత పాకిస్తాన్ మరొక ఉగ్రవాద సంస్థని తయారు చేసింది, దాని పేరు జైషే ఆదిల్. ఆదిల్ అంటే న్యాయము, జైష్ అంటే గ్రూప్. మేము న్యాయం చేసేవాళ్ళం. ఎవరికి న్యాయం చేసేవాళ్ళు? ఇరాన్లో ఉన్నటువంటి సున్నీలకు న్యాయం చేసేటటువంటి వాళ్ళమని చెప్పుకుని పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు నడుపుతూ ఇరాన్పై దాడి చేస్తున్నారు. సో తాజాగా ఇరాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్ రాష్ట్రంలో రాస్క్ అనేటటువంటి ఒక చిన్న జిల్లా ఉంది. ఈ రాస్క్ జిల్లాలో ఇరాన్కి చెందినటువంటి భద్రతా దళాలు 2-3 డజన్ల జైషే ఆదిల్ ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఇరాన్ ఎప్పుడు కూడా జైషే ఆదిల్ అన్న పదం వాడదు. ఇరాన్ వాళ్ళని జైషే జుల్మ్ అంటే మా పైన అత్యాచారాలు చేసే వాళ్ళ సంస్థ అన్నటువంటి పదాన్ని ఉపయోగిస్తుంది. వాళ్ళని హతమార్చారు. హతమార్చినటువంటి విషయాన్ని ఇరాన్ రేడియో చాలా గర్వంగా, చాలా పెద్దగా, చాలా ప్రముఖంగా ప్రకటించింది. మామూలుగా ఇలాంటి బార్డర్ గొడవలు జరిగినప్పుడు పెద్దగా కవరేజ్ ఉండదు. అలాంటిది పాకిస్తాన్లో ఉన్నటువంటి శిబిరాలను ధ్వంసం చేయటమే కాకుండా రాస్క్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని, డజన్ల కొద్దీ ఉగ్రవాదుల్ని మేము హతమార్చామని చెప్పుకున్నారు. ఈ సంఘటన జరిగి కొద్ది గంటలు కూడా కాలేదు, ఇరాన్ విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి సయ్యద్ అబ్బాస్ అరాగాచి, ఆయన ఆఫ్ఘనిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి అమీర్ అలీ ఖాన్ ముట్టాకీతోటి చర్చలు జరిపారు. అమీర్ అలీ ఖాన్ ముట్టాకీ, అరాగచి వీళ్ళిద్దరి మధ్య ఏమి చర్చలు జరిగాయంటే, ఇరు దేశాల ప్రయోజనాల దృష్ట్యా గల్ఫ్ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో పాకిస్తాన్ యొక్క 2 నాల్కల ధోరణి గురించి ఈ రెండు దేశాలు చర్చించాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఒకవైపు మాకు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో అయతుల్లా అధీనంలో నేరుగా పనిచేసే సంస్థతోటి మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్తుంది. ఐఆర్జీసీని ధ్వంసం చేసేటటువంటి సౌదీ అరేబియా సైనిక కూటమికి 10,000 మంది సైనికుల్ని పంపిస్తుంది. అదేవిధంగా ఇటు డొనాల్డ్ ట్రంప్ చంకనెక్కి కూర్చుంటుంది. కాబట్టి ఇరాన్ పాకిస్తాన్ని నమ్మడం లేదు. అదేవిధంగా అమెరికా కూడా పాకిస్తాన్ని నమ్మడం లేదు. ఎవరు నమ్మకపోయినా మేము చర్చలు జరుపుతాం, మా దేశంలో చర్చలు జరపండి అని చెప్పి పాకిస్తాన్ వేడుకుంటోంది. సరిగ్గా అదే సమయానికి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల్ని హతమార్చడమే కాదు,
ఏకంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆఫ్ఘాన్ విదేశ మంత్రి ఆమీర్ అలీ ఖాన్ ముట్టాకీతోటి చర్చలు జరిపారు. ఆమీర్ అలీ ఖాన్ ముట్టాకీ కూడాను తమ దేశంలో పాకిస్తాన్ ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఖొరాసాన్ ప్రావిన్స్ ఐఎస్కేపి అనేటటువంటి ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఖొరాసాన్ ప్రావిన్స్ అనేటటువంటి సంస్థ, ఇది పాకిస్తాన్ సృష్టించిన సంస్థ. పాకిస్తాన్ ఆర్మ్స్ ఇచ్చి, ధనమిచ్చి, ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లను చికాకు పరిచేందుకు పెట్టే సంస్థ. నిజానికి జైషే ఆదిల్, ఐఎస్కేపి ఈ రెండు పాకిస్తాన్లో శిక్షణ పొందుతాయి. కాబట్టి ఈ రెండు దేశాలు ఇప్పుడు కలిసి మాట్లాడుకోవడం ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం, పాకిస్తాన్కి ఇబ్బంది కలిగించేటటువంటి పరిణామం. నిజానికి ఇప్పటికే ఒకసారి జనవరి 2024లో ఈ జైషే ఆదిల్ స్థావరాలపైన ఇరాన్ వైమానిక దాడులు చేసింది. మనం ఎలాగైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశామో అలాగా జనవరి 16వ తారీఖున చేసింది. పాకిస్తాన్ జనవరి 18న రిటాలియేటరీ స్ట్రైక్స్ అయితే చేసింది, కానీ ఆ తరువాత తోక ముడిచింది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ పైన వైమానిక దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ ఆర్మీ చేసేటటువంటి దాడులకు తట్టుకోలేక పాకిస్తానీ సైనికులు స్థావరాలు వదిలి వెళ్ళిపోయారు. అసలు పాకిస్తాన్ ఆఫ్ఘాన్ సరిహద్దునే గుర్తించదు, ఇరాన్ సరిహద్దుని గుర్తిస్తుంది. గుర్తించడమే కాక పాకిస్తాన్ నుంచి చొరబాటును నిరోధించేందుకు 3 అడుగుల వెడల్పు 10 అడుగుల ఎత్తైనటువంటి గోడను 700 కిలోమీటర్ల పాటు కట్టింది. అంటే ఎవరు చొరబడి రావడానికి వీలు లేకుండా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు కానీ ఇంకొకళ్ళు కానీ. అయినప్పటికీ 2-3 గేట్స్ ఉన్నాయి. రాస్క్ దగ్గర ఒక గేట్ ఉంది. అదేవిధంగా మీర్ జావే అనేటటువంటి ఒక ప్రాంతంలో పాకిస్తాన్లోని టఫ్తాన్, ఇటువైపు మీర్ జావే ఇక్కడ ఒక చెక్ పాయింట్ ఉంది. అదేవిధంగా పిషిన్ ఇరాన్లో ఉంది, ఇటు మాండ్ పాకిస్తాన్లో ఉంది. ఈ రెండు గేట్స్ ఉన్నాయి. ఈ గేట్స్ నుంచి చొరబడేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రెండు దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇటువైపు ఉన్న భారత్ పాకిస్తాన్ తోటి అనేక సంవత్సరాలుగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఎదుర్కొంటూ పాకిస్తాన్ పంపుతున్నటువంటి ఉగ్రవాదులతో పోరాడుతూ ఈ దేశము అనేక దశాబ్దాలుగా ఫైట్ చేస్తోంది. ఈ పోరాటంలో అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు ఇరాన్, ఇటు భారతదేశం ఈ 3 గనక ఒక్కటైనట్టయితే పాకిస్తాన్ ఒంటరి అవుతుంది. అందరి దృష్టి గల్ఫ్ మీద ఉంది, కానీ పాకిస్తాన్ యొక్క ఈ త్రికోణీయ దిగ్బంధనం మీద మాత్రం చాలామంది దృష్టి వెళ్ళలేదు. ఈ త్రికోణీయ దిగ్బంధనం నెమ్మదిగా బిగుసుకున్న కొద్దీ పాకిస్తాన్కి ఊపిరి సలుపుకునేటటువంటి సమయం కూడా దక్కదు. పాకిస్తాన్ పైన ప్రతిదాడులు ఇటు ఇరాన్ నుంచి అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి జరిగినట్టయితే పెహల్గాంకి 1 ఇయర్ ఇప్పుడే పూర్తయింది. ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం హోల్డ్లో ఉన్న ఆపరేషన్ సింధూర్ పోయిన సంవత్సరం మే 6, 7, 8వ తారీఖుల్లో జరిగింది. ఈసారి ఏం జరుగుతుంది? భారతదేశం మళ్ళీ ఆపరేషన్ సింధూర్ని ప్రారంభిస్తుందా? ఇప్పుడు పాకిస్తాన్ని వేధిస్తున్నటువంటి అతిపెద్ద చింత ఇది. పాకిస్తానే దుస్సాహసానికి తెగబడి భారత్ మీద దాడి చేసినట్టయితే ఈసారి పాకిస్తాన్కి పుట్టగతులు ఉండకుండా దాడి చేస్తామని భారత సేనాధ్యక్షులు, సేనాధిపతులు ఇప్పటికే అనేక సార్లు ప్రకటించారు. కాబట్టి ఈ త్రికోణంలో ప్రస్తుతం పాకిస్తాన్ బిగించబడి ఇరుక్కుని ఉంది. ఏదో గల్ఫ్లో ఏదో మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం చేస్తోంది, కానీ రెండు వైపులా దానికి ఇబ్బంది. అటు ఒక ముస్లిం దేశమైనటువంటి ఇరాన్, మరొక ముస్లిం దేశమైన ఆఫ్ఘనిస్తాన్ దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ రెండు దేశాలు హిందూ దేశమైనటువంటి భారతదేశంతో దోస్తీ చేయడానికి భారతదేశాన్ని పాకిస్తాన్ కన్నా ఎక్కువ నమ్ముతున్నాయి. పాకిస్తాన్కి ఇదొక ప్రమాద సూచిక. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.